ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 72వ భాగం. కాంతమ్మ తల్లితో ఉదయమ్మ గారి అనుభవాలను మనం తెలుసుకుంటున్నాం. ఆ మరుసటి రోజు అమ్మ ప్లేట్లో అన్నం పెట్టుకుని రావే అన్నారు. అమ్మ, సుబ్బారెడ్డి స్వామి, మణి, నేను నలుగురమేనని 4 పావులు అంటే 1 సేరు బియ్యం అన్నం వండాను. ఏదో ఆకు తెచ్చి పప్పు వేసి కూర చేశాను. ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చాను. కొద్దిగా కలిపి 2 ముద్దలు తిని, ఇంట్లో గోంగూర పచ్చడి కూడా ఉంది, ప్లేట్లోని అన్నం కాకులకు కుక్కలకు వేశారు. మరలా అన్నం ప్లేట్లో తెప్పించి అదే పని. ఇదంతా అమ్మకు ఎరికే కదా. మనం అన్నం ప్లేట్లో తేవడము, చేతితో అమ్మ తాకడము, 1 ముద్ద కలపడము, మిగిలినది కాకులకు పిచ్చుకలకు పెట్టడము, పిసిరి కుక్కలకు వేయడము, ఇలా 4-5 సార్లు తెప్పించింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇన్నిసార్లు తెచ్చినా వండిన అన్నం వండినట్లు, చేసిన కూర చేసినట్లే ఉన్నాయి. కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి అంటాం కదా. మాతా అన్నపూర్ణేశ్వరిని కాంతమ్మ తల్లి మనకు గుర్తు చేసిన మధుర క్షణాలవి. 1982 వెంకయ్యస్వామి మహాసమాధి చెందిన తర్వాత 1983-84 2 సంవత్సరాలు స్వామి ఆరాధనకు వచ్చిన జనసందోహానికి అన్నం చాలకే గొడవలై ఆశ్రమ కమిటీ వారు పేపర్లకెక్కారు. 85వ సంవత్సరము బంకు అంకయ్య సలహాతో కాంతమ్మ తల్లికి తొలిముద్ద తినిపించి అన్నదానం ప్రారంభించారు కమిటీ వారు. 600 మందికి చేసిన అన్నం 2000 మంది తిన్నట్లుగా మన ఇంటిలోనే అక్షయపాత్రను చూపిన ఆనందవర్షిణి అన్నపూర్ణాదేవి కాంతమ్మ తల్లి. అమ్మ ఇసుకనీటి యజ్ఞం చేసి గంగాళం నిండా నాకు ఇసుకనిచ్చి దేవుడి గదిలో పెట్టమని చెప్పారు. ఇంటిలో వస్తువులు పెరిగాయని ఆ ఇసుకను మిద్దె మీద తీసుకెళ్ళి పోశాను. తెల్లవారేటప్పటికి 103 జ్వరం. నాకేం అర్థం కాలేదు. ఆలోచించాను, ఏం తప్పు చేశాను అని. ఇసుక బయట పోశానని అంత జ్వరంతో మొత్తం ఇసుక తెచ్చి గంగాళానికి పోశాను. అంతే, 10 నిమిషాల్లో జ్వరం మటుమాయం. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే, మనం చేసే పని అమ్మకు బాధ అనిపించిందంటే మనం అమ్మను దూరం చేసినట్లే. అమ్మ లీలలు ఎంత ఆనందంగా ఉంటాయో తెలియదు. తెలుసో తెలియకో ఆదమరిచి మన ఇల్లు మన ఇసుకయే కదా అనుకొని పైన పోశాను. మైకం కమ్మినట్లు వెంటనే ఎంతటి లీల. అమ్మ అమ్మే, అమ్మల గన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆ పేదరాశి పెద్దమ్మ కాంతమ్మ తల్లి. ఉదయం ఇంటి ఆవరణంలో వర్ల బావి ఉంది. ఆ బావిలోని నీరు ఉప్పు నీళ్లు. నోట్లో పోసుకుంటే ఆ నీరు కరును ఉప్పు తాకిడి అరగంట సేపు నోటిలో ఉండినట్లుగా ఉండేది. బావిలో నీరు చాలా ఉప్పగా ఉన్నాయమ్మా అని ఒకరోజు ఉదయం అమ్మతో అన్నారు. భగవానుడు అనుకోవాలి మా తమ్ముడు సుబ్బారెడ్డి స్వామిని. ఎన్ని పేర్లు పెట్టినా సరిపోవు. ఎంత అద్వితీయుడో, అతని గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు అంటున్నారు ఉదయమ్మ. ఆ నాయన సుబ్బారెడ్డి ఆ బావిలోని నీరు మట్టి అడుగు కనపడేంత వరకు చేది పారబోశారు అమ్మ చెప్పిందని. నీరు ఖాళీ అయిపోయి బావిలోని మట్టి కనిపించసాగింది. అంతే, తెల్లవారి నుండి మిఠాయి లాంటి నీళ్లు మన బావిలో పడ్డాయి. ఇది ఎంతటి మహిమ అంటారు. పంచభూత సంరక్షణి కాకపోతే కాంతమ్మ తల్లి ఒక్కసారి చేతి పారబోస్తే నీరు మారిందంటే, ఎన్నో సంవత్సరాల నుండి ఉండే బావులు ఆ నీరు మారక, వాటి గుణం మారక అట్లే ఉంటాయి. అలాంటి నీరు ఉప్పు నీటిని సైతం తన ప్రేమామృత తత్వంతో, తన మహిమతో మార్చి తన భక్తురాలకి ఇచ్చిందంటే నా జన్మ ధన్యం కాదా? నాకింకేం కావాలి? దేవుడు కావాలి అనిన నాకు మా బావిలోని నీటి రూపాన దేవుని చూపించిన తల్లి దేవుడమ్మే కదా. అలా కాంతమ్మ తల్లి నాకు దైవాన్ని చూపించింది. 1993 సంవత్సరం నుండి అమ్మవాళ్ళు తమకు తాముగా మా ఇంటికి వచ్చిపోతుండేవారు. వారు వచ్చే సమయానికి బియ్యం లేకపోయినా, సామాను లేకపోయినా సుబ్బారెడ్డి స్వామి ఆ సామానులన్నీ తెచ్చిపెట్టి, నాకు కూడా వండిపెట్టి 10 రోజులు 15 రోజులు మా ఇంట్లోనే ఉండిపోయేవారు. అమ్మకు దోశలంటే చాలా ఇష్టం. కిరోసిన్ స్టవ్వు, కావలసిన కిరోసిన్, రుబ్బిన పిండి, సామాన్లు కావడిలో పెట్టుకుని మోసుకు తిరుగుతూ ఉండేవారు అమ్మతో. ఒకరోజు డేగపొడికి అమ్మకిష్టమని పాయసం చేసి తీసుకుని పోయాను. అమ్మ గిన్నె మూత తీసి కొద్దిగా తిన్నారు. ఒక కుక్క వచ్చి ఆ పాయసంలో మూతి పెట్టి తిన్నది. ఆ కుక్క మూతి ఎంగిలి
ఆ గిన్నెలో పడింది. ఆ మిగిలిన పాయసాన్ని అమ్మ మణికి ఇచ్చి తనని తినమన్నది. మణిస్వామి ఆ పాయసమంతా అలాగే తినేశారు. 1994 సంవత్సరం ఆగస్టు 24వ తేదీ భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి వారి ఆరాధన మహోత్సవం గొలగపూడి క్షేత్రనందు మహోన్నతంగా జరుగుతుంది. ఆ సంవత్సరం ఉదయమ్మ మీరయ్యలు తమ స్వగృహం నందు శ్రీ స్వామివారి ఆరాధన జరుపుకోవడానికి నిశ్చయించుకున్నారు. కాంతమ్మ తల్లిని ఆరాధనకు డేగపూడి నుండి తమ ఇంటికి తీసుకొని వచ్చారు. అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. బంధువులు స్నేహితులతో ఉదయమ్మ గారి ఇంటి ఆవరణం కిటకిటలాడుతోంది. కానీ ఆకాశమంత కారుమబ్బులతో ఉన్నట్లుండి చీకట్లు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు అలవికాని ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు సైతం ఊగిపోతున్నాయి. ధనధన రావాలతో పిడుగుల వర్షం కురిసినట్లుగా ఒక్కసారిగా జనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాతావరణం. అరగంటలో కార్యక్రమం మొదలు కాబోతుండగా కుండపోతగా వర్షం ప్రారంభమైంది. షామియానాలు తడిసి ముద్దయ్యాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ ఇంటి నిండా జనము. చేసిన వంటకాలు చిందరవందరగా ఉన్నాయి. ఆ సమయంలో కాంతమ్మ తల్లి జరుగుతున్న ప్రళయాన్ని తాను ఎరగనట్లుగా ఇంటి ముఖద్వారానికి అడ్డంగా పడుకొని కూని రాగాలతో పాటలు పాడుతున్నారు. మీరయ్య అంటే ఉదయమ్మ గారి భర్త ఇది గమనించి తను కోపాన్ని నటిస్తూ, అమ్మా, వాకిలికి అడ్డంగా పడుకున్నావు. గాలివానలో వచ్చిన బంధువులు భక్తులు అల్లాడుతుంటే నువ్వు మాత్రం కూని రాగాలు తీస్తున్నావు. వండిన అన్నాన్ని పెడదామన్నా వీలు లేని పరిస్థితి కల్పించి ఏమీ ఎరగనట్లుగా తమాషా చూస్తున్నావు తల్లి. మీరు పేరుకే అందరూ దేవుళ్లే, పరీక్షలు తప్ప ఫలితాలేమీ చూపించరు. చూస్తూ ఉండకపోతే ఆ వర్షాన్ని ఆపరాదా? ఆపడం చేతకాదా ఏందమ్మా అన్నాడు. నీవనుకుంటే ఇది ఎంత తల్లి అని కూడా నొచ్చుకున్నాడు. ఇలాంటి మాటలు కావాలనే కదా దేవుళ్ళు భక్తులను గుర్చి వేచి చూస్తున్నారు. భక్తులు ఎప్పుడు సహనం కోల్పోతారు అని ఎదురు చూసే దేవుళ్లే అందరూ. కాంతమ్మ తల్లి మీరయ్య మాటలను గ్రహించి మీరయ్య మొహంలోకి ఒకసారి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ, అమ్మాయి, అంత బెల్లం అని నీళ్లు కలుపుకొని రావే అన్నారు. ఉదయమ్మ బెల్లం కలిపిన పానకాన్ని తీసుకువచ్చి అమ్మ చేతికి అందించింది. కాంతమ్మ తల్లి ఆ పానకం గిన్నెను ఆకాశం వైపు చూపించి ఆ పానకం గిన్నెలో తన చేతితో కలియబెట్టి ఆ కలిపిన నీటిని వర్షంలోకి విసిరారు. అంతే. అదేం చిత్రమో క్షణాల వ్యవధిలో గాలి తగ్గిపోయింది. వర్షం ఆగిపోయింది. 10 నిమిషాలలోనే వాతావరణం చక్కబడి కారుమబ్బులను చీల్చుకుంటూ సూర్యదేవులు నేనున్నాను అని తన ప్రభావం చూపుతుండగా వచ్చిన బంధువులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం మహత్తరంగా జరిగింది. వచ్చిన వారందరూ కాంతమ్మ తల్లి వారి లీలలను చూసి ఎంతటి మహద్భాగ్యం మాది అని కొనియాడారు. మన కళ్ళ ముందు అమ్మ లీలలు అద్భుతమని ప్రశంసలతో అమ్మను ఆనందంగా పలకరించి తల్లి కాంతమ్మ దీవెనలు పొందారు. కార్యక్రమం ఉదయమ్మ పరిపూర్ణంగా పూర్తి చేసింది. ఇలాంటి లీలలు షిరిడీ సాయిబాబా వారు షిరిడీలో చేసినట్లుగా మనకు తెలుసు కదా. ఒకరోజు గాలివాన ఇళ్లన్నీ నేలమట్టం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. కొందరు సాయిబాబా వారిని చేరి, బాబా, ఈ ప్రళయంలో మా ఇళ్లన్నీ నేలమట్టమైపోతున్నాయి అని చాలా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకి వస్తున్నారు. గ్రామాన్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి బాబా అని ప్రార్థించగా తనకు అన్నీ తెలిసినా కూడా తెలియనట్లే దుని పక్కన కూర్చున్న శ్రీ సాయిబాబా వారు ఆ ప్రజల మొర ఆలకించి తన చేతితో సట్కాని ఆకాశం వైపు చూపుతూ ఆగిపో ఆగిపో అని శాసించారు. ప్రకంపనలతో ప్రకృతి విలయతాండవం చేస్తున్న ఆ సమయాన ప్రకృతిని శాసించిన మహానుభావులు శ్రీ సాయినాథులైతే అదే దృశ్యాన్ని ఇక్కడ మన కళ్ళ ముందు బెల్లం పానకాన్ని కల్పించి ప్రకృతిని శాసించి ఆకాశానికి విసిరి కాంతమ్మ తల్లి నిలిపివేశారు. అంతటి మహిమాన్విత జ్ఞానమూర్తి అమ్మ కాంతమ్మ తల్లి అవధూతగా అవతరించి ఈ కాలంలో తన శక్తియుక్తుల చేత సన్మార్గంలో మనల్ని నడిపించేందుకే అమ్మగా అవతరించి మన కళ్ళ ముందుకు వచ్చారు. పంచభూతాలను సైతం తన ఆధీనంలో పెట్టుకొనట అంటే మామూలు మాటలా? ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.